హాయ్ అండి, అందరికీ నమస్తే. అలీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నానండి. అసలు ఈ సామాన్ లాంటి గోల్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఒక రీల్ చూశాను. నాకెందుకులే లైక్లు కొడతారు అని ఆవిడంటే, ఎవరో ఇన్ఎడ్యుకేటెడ్ ఫిలో అసలు వాడికి చదువు ఉందో లేదో తెలీదు, కానీ అలాంటి మాటలు అన్నాడేంటబ్బా, దానికి మీనింగ్ ఏంటని కూడా ఇంకో రీల్లో చూశాను. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారో నాకు ఉమెన్స్ మీద నాకు అర్థం కావట్లేదు. పోనీ అన్నారే, వాడెవడో అన్నాడు, దాన్నేమోంచి వైరల్ చేసి డీజే సాంగ్స్ పెట్టి దానికి ఒక మళ్ళీ డీజే సాంగ్ అంట. ఏంటో నాకు మళ్ళీ దాని మీద అబ్బాయిలు స్పందించారంటే ఏదో అనుకోవచ్చు, అమ్మాయిలు కూడా దాని మీద రీల్స్ చేయడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. మనం ఉమెన్ అన్నాక ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఆ ఆంటీ కూడా ఆ సాంగ్ మీద ఆఖరికి ఇప్పుడు రీల్ కూడా చేసేసింది. ఏంటండి అసలు మనకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? అందుకే ఇలాంటి రేప్లైనా, ఇలాంటి మా చిన్నపిల్లల దగ్గర ఇలాంటి రేప్స్ జరుగుతున్నా, ఇలాంటివన్నీ ఉమెన్స్ మీద ఇలా జరుగుతున్నాయంటే దానికి కారణం మనం ఇలా ఉండబట్టే. ఫస్ట్ మనం మారాలి, తర్వాత యువత వాళ్ళని బ్లేమ్ చేయాలి. సో ఫస్ట్ మనం మారిన తర్వాత ఇంకొకరిని బ్లేమ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఉమెన్స్ అందరం సపోర్ట్ చేసుకుంటే అలాంటివన్నీ ఆగుతాయి. ఏంటండి అలాంటి పదం అసలు పదాలేనా, ఆ అర్థాలేనా వింటేనే అలా ఉంది. దాని మీద రీల్స్ ఏంటండి? అది కూడా మన ఉమెన్స్ కూడా దాని మీద రీల్స్ చేయడం ఏంటండి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం విన్నాను, ముంబైలోనంట ఒక భార్యాభర్తలు కలిసి అప్పుడే పుట్టిన పాపని తీసుకెళ్ళి బుట్టలో పెట్టేసి అక్కడ ఒక అనాథ శరణాలయం ఉంటే అక్కడ పెట్టేసి వచ్చేసారంట. అది కూడా అక్కడ ఒక లెటర్ రాసి పెట్టారంట, మాకు స్తోమత కలిగినప్పుడు ఈ పాపని నేను తీసుకువెళ్ళి పెంచుకుంటామని చెప్పారంట. అసలు ఎలా వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు తిన్నదే వాళ్ళు ఆ బేబీకి ఫీడ్ చేస్తే సరిపోతుంది కదా. మీరు మరేం తింటున్నారు? మరి ఒక బేబీని పెంచలేదన్నప్పుడు ఆ బేబీని కనడం ఎందుకు, అలా వదిలేయడం ఎందుకు? ఇది చాలా దారుణమైన విషయం. అలాంటప్పుడు కనకూడదు. ఆ బేబీని అలా వదిలేస్తే ఒకవేళ చూడకపోతే పరిస్థితి ఏంటండి చెప్పండి. వాళ్ళు చూశారు కాబట్టి ఆ బేబీని తీసుకోగలిగారు. ఇంకెప్పుడు ఇలాంటివి ఎవరు సపోర్ట్ చేయకండి. ఆ ఆంటీ గురించైనా, ఆ సామాన్లు గురించి ఏకంగా డీజే పెట్టి పాటలు కూడా రాసేస్తున్నారు. ఏంటండి అసలు? ఉమెన్ అనేది మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే, మనం ఇండియాలో ఇలాంటివి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి దారుణాలు ఏవైనా ఆడవాళ్ళకి జరగవచ్చు. ఆ పదం అసలు అలాంటివి అసలు ఎంకరేజ్ చేయకండి, అలాంటివి అసలు వైరల్ చేయకండి, దయచేసి చెప్తున్నాను. వాటి మీద రకరకాల రీల్స్ వచ్చేయండి, ఆ సామాన్ లాంటి అనుకొని ఆ డీజే సాంగ్స్ దాని మీద ఏమొంచి రీల్స్ అంట. అన్నీ క్రియేటివిటీ ఉంటే ఇంకేదైనా చూపించుకోండి, అంతేగాని ఇలాంటివి వైరల్ చేసి అదొక క్రియేటివిటీ అనుకోవడం నాకేమీ అర్థం కావట్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఉమెన్ గురించి ఇంకా తన వీడియో తనే ఆ ఆంటీనే రీల్ చేసుకుంది, ఆ డీజే సాంగ్. ఇంకేం మాట్లాడతాం చెప్పండి? ఇలా మనమే కించపరుచుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం వాల్యూ ఇస్తారు? తనేదో ఎవడో ఎడ్యుకేషన్ లేనివాడు, బుద్ధి లేనివాడు అలాంటి పనులు చేస్తే మనం కూడా అలా చేస్తే ఎలా అండి? చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఇంకా తేడా ఏముంటుంది చెప్పండి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలానే నా ఛానల్ని చూస్తే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది మీకు తప్పు అనిపిస్తుందా అది అలాంటి వీడియోస్ వైరల్ అవ్వడం, లేదా అది కరెక్టా ఇలాంటి వీడియోస్ వైరల్ చేయడం? మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి దీవెనలతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీకు అభిప్రాయాలు కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.